చాలామంది రైతులు మరి నాటు కడ్డీ డబ్బీ ఓపీ వెరైటీస్ గురించి చాలామంది రైతులు అడుగుతున్నారు. వీటి పంట సాగు విధానం ఏంటి, విత్తనాలు ఏంటి, వీటిని ఎలా ఎంపిక చేసుకోవాలి, ఎక్కడ సాగు చేసుకోవాలి అని చెప్పి పూర్తి విషయం తెలియాలని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు నాటు వెరైటీస్, మీకు హైబ్రిడ్ వెరైటీస్ గురించి చెప్పాను. 2043 హైబ్రిడ్ వెరైటీస్ గురించి ఒక వీడియో తీశాను, అది వేరు. ఇది వచ్చేసి నాటు వెరైటీస్ మనకు ఓపీ వెరైటీ కింద వస్తూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా మనం కాయలు తీసుకొని వలుచుకొని విత్తనాలు మనమే స్వతహాగా తయారు చేసుకొని విత్తుకునే విధానం ఇదే ఓపీ వెరైటీస్ అని చెప్పి అంటారు. హైబ్రిడ్ వెరైటీస్ మనకు డబ్బీ కడ్డీలు ఏమని చెప్పి ఒక వీడియో తీశాను, కావాలంటే ఆ వీడియో చూడండి, పూర్తి విషయం అర్థమవుతుంది. ఈ వీడియోలో ఓపీ వెరైటీస్లో బెస్ట్ నాటు కడ్డీ డబ్బీ రకాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా అయితే చేయండి. అయితే మేజర్గా మనం చూసుకుంటే కనుక ఈ నాటు వెరైటీస్లో ఓపీ వెరైటీలో కడ్డీ డబ్బీ అనేది కూడా ఒక మనకు మార్కెట్లో మంచి డిమాండబుల్గా ఉన్న వెరైటీలో ఒకటి బెస్ట్ విత్తనాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటిని ఎక్కువ శాతం వర్షాధారంగానే ఎక్కువ శాతం సాగు అయితే చేస్తూ ఉంటారు. లాస్ట్లో ఒక 2-3 తళ్ళు మాత్రమే నీళ్లు కట్టుకొని వీటిని సాగు చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. మేజర్గా వర్షాధారం కిందనే ఎక్కువ శాతం అయితే సాగు చేస్తూ ఉంటారు. మేము కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనం ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా ఖచ్చితంగా మనం పంటలు కూడా ఇదే విధంగా మనము కడ్డీ డబ్బీ రకాలు కూడా సాగు అయితే చేస్తూ ఉన్నాము. మంచి దిగుబడి అయితే ఇస్తాయి. ఇవి కూడా మనము 15 నుంచి 20 క్వింటాల దాకా దిగుబడి అయితే తీసుకోవచ్చు. మేము వర్షాధారంగా సాగు చేసి లాస్ట్లో డిసెంబర్లో 2 తళ్ళు నీళ్లు కట్టుకొని కూడా ఎకరానికి 15 క్వింటాలు తీసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చాలా చోట్ల కూడా వీటిని నీటి వసతి కింద కూడా ఇప్పుడు ఎక్కువ శాతం అయితే సాగు అయితే చేస్తూ ఉన్నారు రైతులు ఖచ్చితంగా. కాబట్టి ఇవి కూడా బెస్ట్ దిగుబడి ఇచ్చే విత్తనాల్లో కూడా ఇవి కూడా మంచిగా చెప్పుకోవచ్చు. వీటికి మార్కెట్లో డిమాండబుల్గా చాలా డిమాండ్ అయిన ఉంటుంది. మేజర్గా ఇవి మనకు కర్ణాటక సైడ్ మార్కెట్లోనే ఎక్కువ శాతం వీటి మార్కెటింగ్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. అంతకు మినహాయించి ఎక్కడ కూడా ఉండదు. మార్కెట్ మనకు మేజర్గా చూసుకుంటే మనకు బ్యాడిగి మార్కెట్ ఒకటి, హుబ్లీ ఒకటి, ఆ తర్వాత మనకు సింధనూరు అని చెప్పి ఈ కర్ణాటక సరౌండింగ్లో మార్కెట్లో మాత్రమే ఈ కాయలు మాత్రం అమ్ముడుపోతాయండి. మిగతా చోట్ల ఎక్కడ కూడా వీటిని అమ్ముడుపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేదు. వీటికి మార్కెట్ కూడా ఎక్కడ కూడా లేదనమాట. కాబట్టి రైతులు ఒకటి దృష్టిలో పెట్టుకొని ఈ సరౌండింగ్లో ఉండే రైతులు, మార్కెట్ అవైలబిలిటీ ఉన్న రైతులు మాత్రం వీటిని సాగు అయితే చేసుకోండి. చాలామంది రైతులు వేరే చోట్ల నుంచి చాలా దూరం నుంచి కూడా మనకు ఫోన్ చేసి అడుగుతున్నారు వీటిని సాగు చేస్తామని చెప్పేసి. మీకు మార్కెట్ అవైలబిలిటీ అనేది మీకు అక్కడ లేదు కాబట్టి ఖచ్చితంగా వీటిని సాగు చేసుకుంటే చాలా వరకు మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మీ ఏరియాకి కూడా అంత సూటబుల్ అయ్యే వెరైటీస్ కూడా కాదు ఇవి. కాబట్టి ఖచ్చితంగా రైతులు అయితే దృష్టిలో పెట్టుకోండి. మేజర్గా ఈ కర్ణాటక, కర్నూలు ఈ సరౌండింగ్ మనకు గుంతకల్లు, అనంతపురము, తర్వాత బళ్ళారి సరౌండింగ్, ఈ సరౌండింగ్ మొత్తం ఎక్కువ శాతం వీటిని అయితే సాగు అయితే చేస్తూ ఉంటారు. అయితే వీటి పంట సాగు విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను చూడండి ఒకసారి. మేజర్గా చూసుకుంటే మనకి డబ్బీ కడ్డీ రకాలని మనకు మార్కెట్లో ఇంత డిమాండబుల్గా ఉండడానికి కారణాలు ఏంటంటే మేజర్గా ఇవి చూసుకుంటే కనుక ఎక్కువ శాతం వీటిని కొన్ని కాస్ట్లీ మెటీరియల్స్లో వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. కలర్స్, ఫుడ్ కలర్స్, అదేవిధంగా మనకు లిప్స్టిక్స్, నెయిల్ పాలిషెస్ ఇలాంటి వాటిలో ఎక్కువ శాతం వీటిని వినియోగిస్తారనమాట. అందుకోసం వీటికి అంత డిమాండబుల్గా ఉంటుంది. ఇవి ఘాటుతత్వం అనేది అస్సలకే ఉండవు. ఖచ్చితంగా ఇవి మనకి ఎక్కువ శాతం కలర్ విషయంలోనే ఎక్కువ శాతం వీటిని అయితే వాడుతూ ఉంటారు. డబ్బీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకి ఇది కాయ సైజ్ అనేది లావు ఎక్కువ ఉంటుంది, లెంత్లో చిన్నగా ఉంటుంది అనమాట. కాయ లావు ఎక్కువ శాతం చాలా లావుగా ఉంటుంది కాయ. ఇది మనకు డబ్బీ సెగ్మెంట్. ఇది మంచి డిమాండబుల్గా ఉండే వెరైటీ. కొంచెం దిగుబడి విషయంలో తక్కువ వచ్చినప్పటికీ ఖచ్చితంగా మనకు మార్కెట్ విషయంలో మాత్రం చాలా మంచి డిమాండబుల్ వెరైటీలో డబ్బీ రకం ఒకటి చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అయితే కడ్డీ ఒకటి ఉంటుంది. కడ్డీ ఒకటి చూసుకుంటే మనకు కాయ లావులో కొంచెం సైజ్ తక్కువ ఉంటుంది, లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మనకు కడ్డీ రకానికి సంబంధించింది. ఇది కూడా మంచి డిమాండబుల్గా ఉండేది. ఈ కడ్డీ రకం కూడా మనకు ఎక్కువ శాతము ఈ డబ్బీ రకంతో పోటీ పడి మరి మార్కెట్లోన మంచి డిమాండబుల్గా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇవి మనకు డబ్బీ కడ్డీకి వ్యత్యాసం. అయితే వీటిని ఏ విధంగా మనం విత్తనాలు సేకరించాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు వర్షాధారంగా పండిన వాటిని కాయలు మాత్రమే తీసుకొని మనం సాగు చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. వర్షాధారంగా సాగు చేసిన విత్తనాలు మాత్రమే తీసుకోవాలి. అంటే ఒక రైతు ఆ పంట సాగు చేసాడంటే దానికి ఎలాంటి నీటి తడి అనేది కట్టకోకున్నట్లుగా వర్షాధారంగా మాత్రమే సాగు చేస్తే ఆ కాయలను తీసుకొని మనం ఖచ్చితంగా విత్తనాలు వలుచుకొని విత్తనాలు సేకరించి అవి మనం మన పంటలో సాగు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా మనకు ఇవి కనుక ఒకవేళ నీటి తళ్ళు కనుక కట్టి ఉంటే కనుక అంత ఆశించినంత దిగుబడి మన పొలంలో రావడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉండవన్నమాట. కాబట్టి ఖచ్చితంగా డిఫరెన్స్ చూసుకొని మాత్రం విత్తనాలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అవి వర్షాధారంగా పండినవా, నీటి ఎద్దడి కింద పండినవన్నీ ఖచ్చితంగా మనము దాన్ని ఇమాజినేషన్ చేసే విధంగా ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. అయితే వర్షాధారంగా పండిన కాయలు అయితే ఖచ్చితంగా మేజర్గా చూసుకోండి. అంత షైనింగ్ ఉండవు, అంత కలర్ కూడా ఎక్కువ ఉండవు, చాలా డిమ్గా ఉంటాయి. మనకు తెల్లగాయల మాదిరిగా మనకు తాళగాయల మాదిరిగా మాత్రమే ఉంటాయి అన్నమాట ఇవి. కాబట్టి ఆ విధంగా ఉన్న వాటిని తీసుకుంటేనే మనం ఖచ్చితంగా వర్షాధారంగా పండినవని అర్థము. ఎక్కువ షైనింగ్, ఎక్కువ కలరింగ్, ఎక్కువ సైజు బాగున్నాయని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా మనకు నీటి ఎద్దడి కింద వాటికి నీటి తళ్ళు కట్టారని చెప్పి
కరెక్ట్గా మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా వర్షాధారంగా పండిన రైతు దగ్గర, మనకు నమ్మకమైన వ్యక్తి దగ్గర తీసుకుంటేనే విత్తనాల్ని మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. వీటిని మేజర్గా ఎక్కువ శాతం అయితే ఎదబెట్టుకోవడం ఎక్కువ శాతం చేస్తూ ఉంటారు. అంటే గొర్రెతో విత్తుకోవడం, వర్షం పడినప్పుడు ఖచ్చితంగా వీటిని గొర్రెతో విత్తుకుంటారు. మేము అయితే చాలా చోట్ల, మా సరౌండింగ్ ఏరియాలో చాలా చోట్ల కూడా విత్తుకునేదే ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇస్తారు వీటికి. ఆ తర్వాత విత్తుకున్న తర్వాత కొంచెం ఒక 40 రోజుల దశ వచ్చిన తర్వాత నారు మంచి హైట్ అయిన తర్వాత సర్దుకోవడం జరుగుతుంటుంది. ఎక్కడైతే గ్యాప్లు ఉంటాయో అక్కడ మనకి ఎక్కువ నిండుగున్న చోట తీసేసి నారు, ఎక్కడైతే లేదో అక్కడ మనము వాటిని మొత్తం సర్దేసి ఆ విధంగా సర్దుకున్న తర్వాత ఆ పంట అనేది మళ్ళీ ముందుకు సాగడానికి అవకాశాలు అయితే ఉంటాయి. నిండుగా ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా నారు అనేది మనం తీసేయాలి. అదేవిధంగా ఎక్కువ శాతం రైతులు, కొంతమంది రైతులు నీటి ఎద్దడి కింద కూడా చాలా నీళ్ళు ఉన్న చోట కూడా చాలా చోట్ల సాగు అయితే చేస్తున్నారు. నేను కూడా చూశాను, అక్కడ కూడా మంచి దిగుబడి ఇస్తూ ఉంది. ఇది నీటి కింద కూడా చాలామంది సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చాలామంది రైతులు నీటి కింద కూడా సాగు చేయడానికి చాలా రెడీగా ఉన్నారు మా చోట్ల కూడా, మా సైడ్ కూడా. కాబట్టి నీటి కింద కూడా సాగు చేసుకోవచ్చు, మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఇవి అట్లా కూడా సాగు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే నా ఒపీనియన్, నీళ్ళు ఉన్న చోట, మంచి భూమి ఉన్న చోట హైబ్రిడ్ వెరైటీస్కే వెళ్ళడము బెస్ట్ ఒపీనియన్ అని చెప్పి నా ఒపీనియన్ అయితే చెప్తాను. మేజర్గా నల్లరేగడి పొలాలు, వర్షాధారంగా ఉన్న పొలాలు, లాస్ట్లో ఏదో ఒక 2 తల్లు నీళ్ళు తగులుతాయి అనుకున్న చోట మాత్రం వీటిని సాగు చేసుకుంటే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను అనమాట. కాబట్టి ఇది మనము వీటి గురించి. అదేవిధంగా మేజర్గా వీటికి వైరస్ అనేది ఎక్కువ ఉంటుంది, విల్ట్ అనేది కూడా ఎక్కువనే ఉంటుంది, దాంతోపాటు తాలుగాయలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఓపీ వెరైటీస్ కాబట్టి ఏ దానికి అంత తొందరగా తట్టుకోలేవు ఇవి. ప్రతి ఒక్క దానికి లొంగిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. తాలు శాతం ఎక్కువ ఉంటాయి, తెగులు శాతం ఎక్కువ ఉంటాయి, వైరస్ కూడా ఎక్కువ ఉంటుంది. వర్షాలు ఎక్కువైనా కూడా తట్టుకునే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని వీటిని సాగు అయితే చేసుకోవాలన్నమాట. నల్లరేగడి పొలాలు వర్షాధారంగా అయితే సాగు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. నీళ్లు ఎక్కువ మనకు నిలువ ఉండే చోట సాగు చేసుకుంటే చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. గత సంవత్సరం చూశారు, మా పొలం కూడా వర్షాలు ఎక్కువ అవడం వల్ల ఎలా చనిపోయిందో కూడా మీరు చూశారనమాట. అదే మనకు టబ్బీ కడ్డీ రకాల్లో ఉండే మేజర్ నెగిటివ్, వర్షాలు ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా చనిపోతుంది. అంత తొందరగా తట్టుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా అయితే ఉండదన్నమాట. వీటికి ఎక్కువ శాతం తెగులు కూడా ఎక్కువ అనమాట. అదేవిధంగా విత్తనాలు ఎన్ని తీసుకోవాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా 1 ఎకరానికి మనం చూసుకుంటే, మనము విత్తుకునేదానికి, గొర్రెతో వెత్తుకునేదానికి అయితే కనుక ఖచ్చితంగా మనము 1 ఎకరానికి చూసుకుంటే ఒక 5 నుంచి 6 కేజీల కాయలు తీసుకొని వాటిని విత్తనాలుగా సేకరించుకుంటే 2.5 నుంచి 3 కేజీల దాకా మనకు విత్తనాలు అయితే వస్తాయి. వాటిని 1 ఎకరానికి విత్తుకుంటే కనుక కరెక్ట్గా సరిపోయే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంతకంటే తక్కువ కూడా విత్తుతారు. ఎంత పలసంగా ఉంటే అంత బాగుంటుంది అనమాట. చాలా చోట్ల విత్తనాలు మనకు గుచ్చులుగా నాటడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కూడా సాగు చేస్తున్నారు చాలామంది రైతులు. ఇంకా చాలామంది మనకు బెడ్ల పైన నారు జల్లుకొని నారు కూడా పెట్టి సాగు చేసే రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా కూడా మంచి దిగుబడి అయితే వీటి ద్వారా తీసుకుంటూ ఉన్నారు. వీటిలోనే కొన్ని ప్యాకెట్స్ కూడా వస్తాయి, మనకు మృత్యుంజయ ప్యాకెట్లు అని చెప్పి కూడా వస్తాయి. అవి కూడా సాగు చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నాటు డబ్బీ రకాలు ఖచ్చితంగా ఈ సరౌండింగ్ ఏరియాలో సాగు చేసుకుంటే మంచి దిగుబడి ఉంటుందండి. ఖచ్చితంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఈ రాయలసీమ సరౌండింగు, అనంతపురము, ఈ సరౌండింగు, కర్ణాటక సరౌండింగ్లో సాగు చేస్తూనే వీటికి బెటరు. మార్కెటింగ్ విషయంలో అయినా సరే వాతావరణం కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మాత్రమే సాగు చేసుకుంటేనే మంచి దిగుబడి తీసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. చాలామంది రైతులు గుంటూరు ఆ సరౌండింగ్ వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు. మార్కెట్ వైజ్గా మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. లేదు పర్వాలేదు అనుకుంటే సాగు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నా వరకు ఒపీనియన్ అయితే ఖచ్చితంగా వర్షాధారంగా వీటిని సాగు చేసుకుంటేనే బెటర్గా ఉంటుందని చెప్పి నా ఒపీనియన్. అయితే దిగుబడి అయితే బాగా వస్తుందండి వీటితోటి. ఖచ్చితంగా పెట్టుబడి అనేది మనకు అంత హెవీగా అయితే ఉండదు. ఎందుకోసమంటే విత్తనాల ఖర్చులు చాలా వరకు మిగులుతాయి. మనకు ప్యాకెట్లో విత్తనాలు తీసుకుంటే అన్ని ఎకరాలు సాగు చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కూలీల కొరత కూడా మనకు చాలా వరకు తగ్గుతుంది. కూలీల విషయంలో కూడా నారు పెట్టుకునేది కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా కొంచెం ప్లస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా మనకు విత్తిందే కాబట్టి తొందరగా మొక్క అనేది హైట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అంత హెవీగా మనం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఒకటి కాయబట్టే విషయంలో పూత దశలో ఒకటే కొంచెం కరెక్ట్గా మనం మేనేజ్మెంట్ చేసుకొని మంచిగా స్ప్రేయింగ్స్ కనుక చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు మార్కెట్లో మంచి డిమాండబుల్గా ఉండే వాటిలో ఈ కడ్డీ డబ్బీ రకాలు అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఈ విత్తనాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా కర్ణాటక సరౌండింగ్లో ఒకసారి చూడండి. గుంతకల్ కానీ, హుబ్లీ కానీ, గూళ్ళెం అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో కనుక మీరు విత్తనాలు తీసుకుంటే పర్ఫెక్ట్గా మీకు మంచి విత్తనాలు దొరికే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ సాధ్యమైతే నేను ట్రై చేస్తాను. ఎవరైనా మంచి వ్యక్తులు ఉంటే కనుక ఒకవేళ మీకు తెలియజేస్తాను. నా వాట్సాప్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి. విత్తనాలు కావాలనుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. అక్కడ కూడా మీరు నేను చెప్పినాక కూడా అక్కడ చూసి మాత్రమే తీసుకోండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వరకు మాత్రమే నేను మంచి వ్యక్తి అయితేనే మీకు తెలియజేస్తాను. అక్కడ కూడా మీరు చూసి విత్తనాలు అయితే తీసుకోండి అనమాట. ఇది మనకు కడ్డీ డబ్బీ రకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక ఈ విధంగా సాగు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అవగాహన లేకున్నప్పుడు మాత్రం ఎలాంటి పనిని అయితే ఖచ్చితంగా రైతు చేయొద్దు. అవగాహన లేకున్నప్పుడు తక్కువ మొత్తంలో సాగు చేయండి. ఆ తర్వాత మీకు మంచి అవగాహన, దానిపైన ఒక మంచి అవగాహన వచ్చిన తర్వాత మాత్రం కావాలంటే ఎక్కువ సాగు అయితే చేసుకోండి అనమాట.
ఇది వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక ఒక ఎకరానికి వచ్చేసి ఖచ్చితంగా చెప్తున్నారు చూడండి 5 కేజీల కాయలు తీసుకున్నామంటే ఒక 2.5 నుంచి 3 కేజీల దాకా విత్తనాలు వస్తాయి. ఒక ఎకరానికి విత్తుకోవడానికి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఈ విత్తనాలు చూసుకుంటే కనుక. ఇది వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.